this is Rajshekhar and you're watching Shekhar Tech Tutor YouTube ఛానల్. సో రీసెంట్గా మొబైల్ ప్రైజెస్ పెరిగింది అందరికీ తెలిసిందే. సో ఈ సెనారియోలో 20,000లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే సో ఈ వీడియో కంప్లీట్గా అయితే చూడండి. సో ఇందులో పిక్ చేసిన మొబైల్స్ అన్ని ఆల్రౌండర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఇందులో ఈ లిస్ట్లో 5 మొబైల్స్ అయితే ఉన్నాయి. మేజర్గా స్టూడెంట్స్ని అయితే ఫోకస్ చేసి ఈ మొబైల్స్ని అయితే తీసుకున్నాను లిస్ట్లో. సో ఎండ్ వరకు చూడండి. మీరు ఒకవేళ 20,000 లోపు ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో G86 పవర్ అయితే ఉంది. సో ఇందులో పవర్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇందులో మనకి బ్యాటరీ 6700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ కూడా అయితే ఇస్తారు. MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 6.7 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సోనీ LYT600 సెన్సర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సెల్ఫీ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 8+128GB మోడల్ 17,999కి అయితే వస్తుంది. 18,000 లోపు ఇది మీరు ఒక మంచి ఆల్రౌండర్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ అయితే మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే సెక్యూరిటీ పరంగా IP68 అండ్ IP69 రేటింగ్ కూడా అయితే ఉంటుంది. బట్ ఇందులో సింగిల్ అప్డేట్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు వీళ్ళు. 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తుంటే అది కూడా మీ బడ్జెట్ 18,000 దగ్గర అనుకుంటే ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రీసెంట్గా లాంచ్ అయిన AA+ నుంచి అయితే ఉంది. AA+ Nova 2 Ultra అయితే రీసెంట్గా లాంచ్ అయింది. సో ఇది ఫస్ట్ దీని డిస్ప్లే వచ్చేసరికి 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది ఇది. అండ్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే దీనికి బ్యాక్ సైడ్ లైట్స్ అయితే ఉంటాయి డిజైన్లో పార్ట్గా. సో మీకు ఇక్కడ వేస్తున్నా చూడొచ్చు. ఇది మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్స్కి, కాల్స్కి, ఇలాంటి అలర్ట్స్కి. కొత్త బ్రాండ్ నుంచి ఒక మొబైల్ చూస్తుంటే ఈ AA+ని అయితే ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇంకా మిగిలిన స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇది కెమెరా ఓరియంటెడ్గా తీసుకొచ్చిన మొబైల్ కాదు. తక్కువ ప్రైస్లో AMOLED డిస్ప్లే అలాగే మంచి పర్ఫార్మెన్స్ని ఆఫర్ చేయాలని ఈ రెండింటి మీద ఫోకస్ చేసి తీసుకొచ్చిన మొబైల్ ఇది. సో దీని ప్రైస్ 6+128GB మోడల్ 16,999కి అయితే లాంచ్ చేశారు. సో కొత్త బ్రాండ్ నుంచి ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇదైతే ఒకసారి చెక్ చేయండి. అలాగే దీని బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 40 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అండ్ బాక్స్లో మాత్రం ఇలా 18 watts ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 40 మొబైల్ విషయానికి వస్తే ఇక్కడ Redmi Note 15 SE అయితే ఉంటుంది. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది ఈ ఏప్రిల్ మంత్లోనే. సో ఇందులో ఫస్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ఇది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. 6.7 inches ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పే మొబైల్స్ అన్నీ మ్యాక్సిమం ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తోనే వస్తుంది. మోటో G86 పవర్ ఒకటే 1.5K రెజల్యూషన్తో వస్తుంది. అందులో ఇంకా బెటర్ రెజల్యూషన్ పిక్సెల్ పర్ ఇంచెస్ అయితే ఉంటాయి మోటో G86 పవర్లో. అండ్ ఇంకా Note 15 SE బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే 5800 mAhతో వస్తుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇందులో ఛార్జర్ కూడా బాక్స్లోనే ఇస్తారు వీళ్ళు. అండ్ 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే దీని ప్రైస్ వచ్చేసరికి 6+128GB మోడల్ 19,000కి అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చే సేల్లో దీని ప్రైస్ అయితే తగ్గచ్చు. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే. దీని సేమ్ ఇలాంటి స్పెసిఫికేషన్స్తోనే ఇక్కడ ఇంకొక మొబైల్ అయితే ఉంది ఫ్లాట్ డిస్ప్లేతో. అదే Oppo K13. మీరు ఆ మొబైల్ని కూడా అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు కర్వ్ డిస్ప్లే ఇష్టం లేదు, ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే మ్యాక్సిమం ఈ స్పెసిఫికేషన్స్ అయితే అందులో కూడా ఉంటాయి. బట్ బ్యాటరీ అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది, 7000 mAh కెపాసిటీ. అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఇక్కడ Realme P4 5G అయితే ఉంది. ఇది కూడా MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పే మొబైల్స్ అన్నీ మ్యాక్సిమం సిమిలర్ స్పెసిఫికేషన్తోనే ఉంటాయి 20,000 దగ్గర. బ్యాటరీ కెపాసిటీ ఇందులో 7000 mAh కెపాసిటీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో 2 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే IP65 అండ్ 66 రేటింగ్ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది.
ఇంకా రియల్మీ P4 దీని ప్రైస్ వచ్చేసరికి 6+128GB మోడల్ 18,000 దగ్గర అయితే ఉంది. అండ్ యూపీఐ యూస్ చేస్తే ఇక్కడ అడిషనల్గా 1,000 డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి అయితే ఉంది. ఇది శాంసంగ్ లవర్స్ కోసం చెప్తున్నాను. F36 అండ్ M36 అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో M17 అనే ఇంకో మొబైల్ కూడా ఉంది. సో దానికన్నా ఇదే బెటర్ అని నా ఒపీనియన్ 20,000 దగ్గర. సో దీని స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే ఫస్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి 6+128GB మోడల్ ఇక్కడ 18,000 అయితే ఉంది. శాంసంగ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో అయితే వస్తుంది ఈ డిస్ప్లే. అండ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది ఇందులో, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8MP ప్లస్ 2MP కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంట్లో సెల్ఫీ విషయానికి వస్తే ఇక్కడ 13 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే యూస్ చేశారు. ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh ఉంటుంది. అలాగే 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్లో అయితే ఛార్జర్ రాదు, అది మనం సపరేట్ కొనుక్కోవాల్సిందే. దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 6+128GB మోడల్ 18,000 దగ్గర అయితే ఉంది. ఇది మీరు శాంసంగ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఇది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కెమెరా పరంగా ఒక మొబైల్ కావాలి 20,000 లోపు, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే ఇక్కడ CMF నుంచి ఒక మొబైల్ అయితే ఉంది. అదే CMF Phone 2 Pro. సో ఇందులో మనకి టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇక ముందు చెప్పిన ఏ మొబైల్లో అయితే ఉండదు 20,000 బడ్జెట్లో ఈ మొబైల్లో అయితే ఉంటుంది. 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే. +128GB మోడల్ 19,000 దగ్గర అయితే ఉంది దీని ప్రైస్. అడిషనల్గా ఇప్పుడు సేల్లో చూసుకుంటే ఈ మొబైల్ ఇంకా ప్రైస్ తగ్గొచ్చు. 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ CMF ఫోన్లో అయితే ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ లిస్ట్ వచ్చేసరికి ఈ మొబైల్స్కి. ఇందులో మ్యాక్సిమం నేను ఆల్రౌండర్స్ పిక్ చేయడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఇందులో ఒకటే కర్వ్డ్ డిస్ప్లేతో అయితే ఉంది, మిగతా అన్ని మ్యాక్సిమం ఫ్లాట్ డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. సో మీరు స్టూడెంట్ పర్పస్ ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు అన్ని మొబైల్స్లో మ్యాక్సిమం మోటో G86 పవర్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అదైతే నాకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అనిపించింది. కెమెరాస్ పరంగా అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా శాంసంగ్ అండ్ CMF Phone 2 Pro ఈ రెండు అయితే బాగా అనిపించింది నాకు. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో వచ్చేసరికి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంది.